లోకప్రియత్వము ప్రకృతి విజయము నందించు సౌందర్యలహరి శ్లోకా 2 పూర్తి అర్థం, వివరణ మరియు ఉపాసనా విధానం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసా హరస్సంక్షుజైనం భజతి భసితో ధూలన విధిం. ప్రతిపదార్థం: విరించి బ్రహ్మ తవ నీదైన చరణ పంకేరుహభవం నీ పాద కమలాలను అంటుకొన్న పాంసుం ధూళిని తనీయాంసం అతి స్వల్ప మాత్రమే అయినా సంచిన్వన్ పొందగలిగిన వాడైనప్పటికీ లోకాన్ సకల లోకాలను అవికలం ఏ విధమైన లోపం లేని రీతిగా విరచయతి సృష్టి చేయగలుగుతున్నాడు. శౌరి విష్ణువు ఏనం అదే పాదరేణువు శిరసాం సహస్రేణ 1000 తలలతో కథమపి వహతి చాలా శ్రమతో భరిస్తున్నాడు. హర శివుడు ఏనం అదే ధూళి సంక్షుద్య చక్కగా అద్దుకొని భస్మ ఉద్ధూలన విధిం శరీరానికి పూతగా పూసుకునే రీతిన భజతి ధరిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంబ పాద ధూళిని త్రిమూర్తులు ఏ విధంగా శిరసావహిస్తున్నది శంకరాచార్యులు వారి వల్ల వర్ణితమై ఉంది. భావం: తల్లి, నీ పాదపద్మముల యందలి చిన్న పరాగరేణువు ఎటులనో సేకరించుకుని బ్రహ్మ లోకములను సమగ్రముగా నిర్మించుకున్నాడు. విష్ణువు అట్టి ఒక కణమును తన 1000 తలలతో ఎలాగో మోయుచున్నాడు. శివుడును ఇట్టి ఒక కణమును తలచి భస్మపు ధూళి లేచునట్లు తన శరీరమున విభూతి రాచుకుని పనిని నెరవేర్చుకున్నాడు. అనగా ఒక పాద పరాగరేణువే సమస్త లోకములయందలు ప్రాణుల శరీరములుగా వారికి కావలసిన సమస్త భోగ్య పదార్థములుగా అవుతుందని భావం. అలాగే సృష్టి స్థితి లయములు శ్రీదేవి చరణ పద్మమునందలి ఉపకరణములు మాత్రమే అని చెప్పున్నట్లు అయినది. అది ఎలా అంటే, ఓ జగజ్జనని, నీవు సృష్టించిన బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు నీ పాద రేణువును తలదాల్చి సృష్టి స్థితి లయములు చేయుటకు సమర్థులవుతున్నారు. బ్రహ్మ నీ అనుగ్రహం వల్లనే అవికలమైన సృష్టి కార్యాన్ని నిరంతరం చేస్తున్నాడు. శౌరి నీ పాదధూళి తలదాల్చి అత్యంత బలసంపన్నుడై ఆదిశేషువుగా తన సహస్ర శిరస్సులతో ఈ భూభారం మోస్తున్నాడు. పరమేశ్వరుడు నీ పాదధూళిని భస్మంగా శరీరానికి పూసుకుని ప్రళయకాల రుద్రుడై ప్రపంచ ప్రళయాన్ని చేస్తున్నాడు. శంకర భగవత్పాదుల వారు సమయతత్వవేది కనుక సమయ అని పేరుగల చంద్రకళను 10 శ్లోకాలలో స్తోత్రము చేస్తూ ఉన్నారు. 2వ శ్లోకమున పాదపాంశువు మహిమ వర్ణించారు. ఈ శ్లోకం విశేషము. పాదరజమునకు అంతటి మహత్యము చెప్పబడినది. అమ్మ పాదధూళి లేశమంత తలదాల్చిననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములు చేయగలుగుచున్నారు. ఆ పరదేవతా కృప పూర్తిగా ఉన్నచో సాధకుడు ఎంతటి కార్యమునైనా సాధించగలడని భావము. వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. ఆదిశేషునకు కదా 1000 తలలున్నది, శ్రీహరికి ఎట్లు అని భావించవలదు. శౌరి అనుటచే శేషుడు లక్ష్మమ్మగును, బలభద్రుడు శేషావతారమైనందున లేక
శృణాతి చంపుట కరచుట కలవాడు శౌరి సర్పరాజు శేషుడనుంట. చతుశ్శతీయుని గ్రంథములో శౌరి విష్ణు అని ఈ క్రింది శ్లోకం ద్వారా నిరూపితం. శించుమారాత్మనా విష్ణు భూరాదీనుధ్వతస్థితాన్ దద్రేశేషతయా లోకాన్ సప్తలోకాన్ దర్శితాన్. ఈ ప్రకారం శేషుడే విష్ణువు. ఉపాసన. ఈ యంత్రమును బంగారు రేకు మీద రాసి ఉత్తరాభిముఖంగా పూజగృహంలో ఉంచి 55 రోజులు షోడశోపచారాలతో పూజించి ప్రతిరోజు ఆవు పాలతో పరమాన్నం నైవేద్యం చేయాలి. పై శ్లోకాన్ని ప్రతిరోజు 1000 సార్లు భక్తితో పారాయణ చేయాలి. ఈ తంత్రం వల్ల మానవుడు అనుకున్న పనిని సాధించడానికి, సర్వజనులను వశీకరణం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.